Myself Sandhya and I'm from Vijayawada. I completed my master's degree in discipline of computer applications in PB Siddhartha College in Vijayawada. I passed out in the year of 2021. డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి కూడా మా రిలేటివ్స్ కానీ అండ్ సరౌండింగ్లో ఉన్న పీపుల్ కానీ డాడీని ఫోర్స్ చేసేవాళ్ళు. అమ్మాయిలకి ఎందుకు చదువు, మ్యారేజ్ చేసేయచ్చు కదా, నీకు ఒక బర్డెన్ తగ్గేది అయినా కానీ డాడీ వాళ్ళతో ఒకే మాట అనేవాళ్ళు. మనం చిల్డ్రన్కి ఇచ్చే ఏకైక అసెట్ వచ్చేసి ఎడ్యుకేషనే అనేసి. సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, ఎన్ని సిచ్యువేషన్ ఫేస్ చేసినా కానీ మా ఎడ్యుకేషన్ ఎక్కడ బ్రేక్ డౌన్ చేయకుండా కంప్లీట్ చేయించారు సక్సెస్ఫుల్గా. సో అప్పుడే డిసైడ్ అయిపోయాం ఎలాగైనా కానీ ఒక మంచి జాబ్ తెచ్చుకొని డాడీని హ్యాపీగా చూసుకోవాలనేసి. జాబ్ కోసం ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మస్ట్ అనేది ఐ నో, బట్ ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది ఐడియా ఉండేది కాదు. సో ఇలా ఆలోచిస్తున్న టైంలో నాకు ఒక ఫ్రెండ్ ద్వారా CCBP గురించి తెలిసింది. సో అప్పుడు CCBPలో జాయిన్ అయ్యాను. CCBP ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్రోగ్రామ్ బికాస్ ఒక నాన్ కంప్యూటర్ స్టూడెంట్ కూడా ఇక్కడ టెక్నాలజీని చాలా ఈజీ వేలో నేర్చుకోవచ్చు. ఎందుకంటే ప్రోగ్రామ్ అనేది చాలా ఈజీ అండ్ స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది. ఎవరైతే జాబ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే, మీరు ఎడ్యుకేషన్ బిగినర్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కానివ్వండి, ఆర్ కెరియర్ గ్యాప్ ఉన్నా కానీ ఒక హై పెయిడ్ జాబ్ని గెయిన్ చేయడానికి CCBP అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. నాకైతే ఇది వన్ ఆఫ్ ది లైఫ్ టర్నింగ్ పాయింట్. జనరలీ ఏ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అయినా కానీ ఆర్ ఏ కోచింగ్ సెంటర్ అయినా కానీ మోస్ట్లీ 1 or 2 టెక్నాలజీస్ నేర్పిస్తారు, అది కూడా హై కాస్ట్లో. బట్ ఇన్ CCBPలో ఇప్పటికీ నేను అరౌండ్ 10 టెక్నాలజీస్ నేర్చుకున్నాను, అది కూడా వెరీ రీజనబుల్ కాస్ట్. ఇఫ్ ఇన్ కేస్ నేను CCBPలో కాకుండా వేరే ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినా కానీ ఇంత తక్కువ టైంలో ప్లేస్ అయి ఉండేదాన్ని కాదు. కన్ఫర్మ్ ఇంకో 6 months అలా టైం పట్టేది. ఇఫ్ ఇన్ కేస్ నేను ప్లేస్ అయినా కానీ ఇంత మంచి ప్యాకేజ్లో అయితే ప్లేస్ అయి ఉండేదాన్ని కాదు. థ్యాంక్ యూ CCBP and thank you Rahul sir from my bottom of my heart, and thank you once again.